విశ్వ విశ్వ కాదు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదరా. అయ్యో దిగమే టీలో ఏదో కలిపింది, నన్ను చంపాలని చూస్తుంది. అయ్యో అయ్యో భగవంతుడా, నేనా? ఏ ఆ డ్రామా లాపే. నువ్వు ఆపరా. మేం తాగిన టీయే కదా నువ్వు తాగావు, నాకేం కాలేదు కదా. అబ్బా భద్రావతి, అర్థం చేసుకోవే. కొత్తగా పెళ్ళయింది కదా, ఇంట్లో పెళ్ళాల దగ్గర సరదాగా ఉండడానికి వాడి కోతి చేష్టలు చేస్తున్నాడు. పాపా నీకు అలా అర్థమైందా? ఎరా శత్రు కూతురు పక్క ప్రతీకారం అన్నావు, నీ పెళ్ళం కోసం నీరు కారిపోతావా? అబ్బో ఆగరా. పెళ్ళైన కొత్తలో నీ పెళ్ళం కొంగు వదిలేవాడివి కాదు, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? అని చిక్కగా టీ స్ట్రాంగ్ గా ఇంకొక కప్పు తీసుకుని రమ్మంటారా అండి? నీకు నమస్కారం తల్లి, నన్ను వదిలి. అదేం లేదే వెంటకే. అబ్బచ్చా నిజమా? నీ కంటికి మా చెవిలో ఏమైనా పూలు కనిపిస్తున్నాయా? లేదంటే నువ్వేం చెప్పినా నమ్మేస్తాం అనుకుంటున్నావా? సాగర్ టిప్ టాప్ గా ఇన్సర్ట్ చేసుకుని వచ్చారు. ఇంటికి వెళ్లేవాళ్ళు ఇంత హంగామాగా ఇంత క్లాస్ గా రెడీ అయ్యి వస్తారా? ఏం పర్లేదు చెప్పమ్మా, మేమేం అనుకోము. మీకు అసలు విషయం తెలియదు కదా, అందుకే ఇలా అనుకుంటున్నారు. అసలు విషయమా? అసలు విషయం ఏంటి? ఇప్పుడు సాగర్ రైస్ మిల్ చూసుకోవడం లేదు, తనకి రీసెంట్ గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఓ అవునా? కంగ్రాచులేషన్ సాగర్, కంగ్రాచులేషన్ సాగర్, కంగ్రాచులేషన్ సాగర్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో లక్కీ. అవును, ఎగ్జామ్ ఎప్పుడు రాసావు సాగర్? లాస్ట్ మంత్ రాశాను. అవును, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ? విజయవాడ. లాస్ట్ మంత్ నువ్వు చేసే డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఎగ్జామ్ జరిగినట్టు లేదే. లేదు జరిగింది. మా తమ్ముడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ప్రతి ఎగ్జామ్ మిస్ అవ్వకుండా రాస్తున్నాడు. ఒకవేళ లాస్ట్ మంత్ మీ డిపార్ట్మెంట్ లో పోస్టుల కోసం ఎగ్జామ్ జరుగుంటే వాడు ఖచ్చితంగా రాసుండేవాడేనే. అంటే అది నోటిఫికేషన్ పడినప్పుడు మేబీ చూసుండడు, అందుకే ఎగ్జామ్ రాయడం మిస్ అయి ఉంటాడు. ఎగ్జామ్ రాయబట్టే కదా నాకు జాబ్ వచ్చింది, లేదంటే ఎలా వస్తుంది చెప్పండి. నర్మదా పనుంది, నేను త్వరగా వెళ్ళాలి, త్వరగా రా. బాయ్. జస్ట్ మిస్, లేదంటే అడ్డంగా దొరికిపోయేవాడిని. సాగర్ ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు, తడబడుతున్నాడు, అర్థం కావడం లేదే. తెలుసా పచ్చడి పెళ్ళం ఒకటేటి బుర్ర లేకుండా. హాయ్, అవునండి అవును గారండి. పచ్చడి మామూలుగా తిన్నామనుకోండి మంట పుట్టి చంపేస్తుంది. అదే అందులో కూసంత నెయ్యి సొక్కేసుకొని తిన్నామనుకోండి అమృతంలాగా మధురంగా ఉంటది. బెల్లం కూడా అంతేనండి, కోపం వచ్చినప్పుడు తాసుపాము లాగా ఉస్సని ఉసలు కొడతాదండి. అదే ఏకాంత వేళ పండు వెన్నెలలాగా మధురంగా ఉంటదండి. కింద కూర్చుంటే లేవడానికి గంట అంటుంది, ఈ అసలకి ఏం తక్కువ లేదు. అమ్మ బుద్ధింది నీకు అసలు? చిన్నాక సాగర్ మట్టి గారి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నాడు, పని పాట మానేసి కూర్చొని ససలు అనుకుంటారా ససలు? కడుపుతో ఉన్న వాళ్ళ కోరికల్లాగా మీ నాన్నకు పచ్చడి తినాలని కోరిక పుట్టిందట. ఏం చేయను మరి. కానీ సాగర్ అతనికి డబ్బులు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవడానికి ఏదో ఒక దారి దొరుకుతులే. ఇప్పుడు వచ్చేతన్న ఆవేశం చూస్తుంటే మళ్ళీ ఏదో బీభత్సం జరిగేలాగుంది. పద చూద్దాం. అలాగే. నేను మీ మర్యాదల కోసం రాలేదు. పరువు లేని వాళ్ళ ఇంట్లో నేను అడుగు పెట్టను. మర్యాద లేని మనుషుల దగ్గర నుంచి నేను మర్యాద కోరుకోను. మరైతే తమరు మా ఇంటికి ఎందుకు వచ్చినట్ట తెలీదా? నేను ఎందుకు వచ్చానో మీకు తెలీదా? నాకు నర్మదా వాళ్ళ స్టాఫ్ దగ్గర ఎక్కడ నా జాబ్ గురించి బయటపడుతున్నానని టెన్షన్తో భయపడి చచ్చాను. ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి బయటపడ్డాను. దేవుడా. అంటే అన్నానంటారు గాని తమరు ఎందుకు వచ్చారో మాకెలా తెలుస్తుందట. అయినా ఆ రోజు మా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మా బాధని పరిస్థితిని అర్థం చేసుకోకుండా తమరు అప్పుడు చేయాల్సిన బీభత్సం అంతా చేసేశారు కదా. ఇంకా ఏం మిగిలిందట కొత్తగా తమరొచ్చి చేయడానికి? మీకు పిల్లల్ని పెంచడం మాత్రమే తెలియదు అనుకున్నాను, కానీ సంస్కారం కూడా లేదనమాట. ఏమో ఆ రోజు తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని ఉన్నావు, నోరు మూసుకొని ఉన్నావు. మీరు అదే విషయం గురించి పదే పదే మాట్లాడి నోరు జారితే ఊరుకునేదే లేదు. ఏమనుకుంటున్నారో? ఆ విషయం గురించి మాట్లాడి పోయిన పరువుని మళ్ళీ పోగొట్టుకోవడానికి మీలాగా నాకేమైనా పరువు లేదనుకుంటున్నారా ఏంటి? మరైతే
మా ఇంటి ముందుకొచ్చి నోటికొచ్చినట్టు ఎందుకు వాగుతున్నట్టు? చెమ్మా చెల్లమ్మా, అసలు మీరు ఏం పని మీద వచ్చారు కాస్త చెప్తారా? మీ అమ్మాయికి బంగారం కొనమని ఆ రోజు 20 లక్షలు ఇచ్చాను. మర్చిపోయారా ఏంటి? మరి ఇచ్చిన డబ్బుల్ని తిరిగి పంపాలనే జ్ఞానం లేదా? ఎవడ బొత్తమని మీ దగ్గరే అట్టు పెట్టుకున్నారు. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మనసుగా డబ్బులు ఇచ్చేస్తారా? మీకు 20 లక్షలు ఇవ్వమని మా రెండో వాడికి చెప్పాను, వాడు తీసుకొచ్చి మీకు ఇవ్వలేదా? ఇస్తే ఇలా వచ్చి ఎందుకు అడుగుతాను? నాకేమైనా బుద్ధి లేదా ఏంటి? ఇన్నాళ్ళు మీరు హాస్పిటల్లో ఉన్నారని సంస్కారంతో ఆగిపోయాను. కానీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా డబ్బులు పంపించకపోయేసరికి ఆ 20 లక్షలు అప్పడంగా కొట్టేసే ప్లాన్ లో ఉన్నారని అర్థమయ్యి మీ సంగతి ఏంటో తేలుద్దామని వచ్చాను. చూడమ్మా, పర్యావరణ డబ్బు కోసం ఆశపడే కక్కుర్తిపడే వ్యక్తిత్వం కాదమ్మా ఈ రామరాజుది. డబ్బు మీకు తీసుకెళ్ళి ఇవ్వమని మా రెండో వాడికి నేను ఎప్పుడో చెప్పాను. అసలు ఏం జరిగింది ఇప్పుడే మా వాడికి ఫోన్ చేసి కనుక్కుంటాను. మీరు కాస్త ఉండండి. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు మామయ్య గారు. సాగర్ వర్మ గారు ఇక్కడే ఉన్నారు. ఏయ్, ఇలా రా. బ్యాంక్ నుంచి డబ్బులు రాజేసి చెల్లిమ వాళ్ళకి ఇమ్మన్నాను, ఇవ్వలేదా? అంటే నాన్న అది డబ్బులు ఇచ్చావా లేదా అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అది ఇది అని నేను నమ్ముతావేట్రా? అంటే అమ్మా, అది కొత్త జాబ్ లో పడి మర్చిపోయానమ్మా. అసలు మర్చిపోయానా? ఇంకా ముఖ్యమైన పని అప్పచెప్పినప్పుడు శ్రద్ధగా చేసాడు తెలియదా నీకు? నేను నీకు చెప్పినప్పుడు నేను డబ్బు తీసుకెళ్ళి ఇచ్చింటే ఇప్పుడు ఇలా ఇంటికి వచ్చి నన్ను అడుగుంటాడు కాదు కదా. ఇంకా అలాగే నిలబడ్డాడు రా. నాకు ఎవరైనా డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వు. పద సాగర్, బ్యాంక్ వెళ్దాం పద. బ్యాంకుకి వెళ్దాం పద. ఇదిగో సెల్లాయ్, బ్యాంకు నుంచి సాగర్ మర్ది గారు డబ్బులు తీసుకురాలేరుగా. సాగర్ మర్ది గారే కాదు, నువ్వు వెళ్ళినా మన ఇంట్లో ఎవ్వరెళ్ళినా ఆఖరికి మావయ్య గారు వెళ్ళినా సరే తీసుకురాలేదు. ఏం మాట్లాడుతున్నావు? బ్యాంకులో నుంచి డబ్బులు ఎందుకు తీసుకురాలేం? ఎందుకంటే రేయ్, నువ్వు చేసిన బుద్ధి తక్కువ పని వల్ల నీ నిర్లక్ష్యం వల్ల ఒకసారి నేను పరువు పోగొట్టుకుని చదివించిన నిలబడాల్సి వస్తుంది కదా. వెలిసారికి మనం 20 లక్షలు ఇవ్వాలి. రైస్ మిల్ ఎంత డబ్బుతో చూసి అంత డబ్బు నేను చెప్పే గుమస్తా గారిని అడిగి ఆగండి. నేను మీ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకువెళ్ళడం కాదు. నేను ఎంత మర్యాదగా ఆ రోజు మీ ఇంట్లో డబ్బులు ఇచ్చానో మీరు కూడా అంతే మర్యాదగా మా ఇంటికి తీసుకొచ్చి మరీ డబ్బులు ఇవ్వండి. సరే చెల్లమ్మా, రేపే పంపిస్తాను. ఈసారైనా మీ మర్యాద కాపాడుకోండి. రేపు ఉదయాన్నే బ్యాంక్ దిగానే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తా, అర్థమైందా? అలాగే నాన్న. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎందుకు ఇలా ఒంటరిగా దిగులుగా కూర్చున్నావు? ఏం లేదులేరా. ఆ పరీక్ష ఎలా రాసావు ప్రేమ? బాగానే రాశానత్తా. కానీ నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఏమైందత్తా? మా నోడా ఏమైంది? అమ్మ ఎందుకో డల్గా ఉందిరా. అడుగుతుంటే కారణం చెప్పట్లేదు. ఏంటి? ఏం జరిగిందమ్మా? ఏం లేదురా. నడిపోడా నడిపోడా. సాగర్, రే సాగర్. వినండి, కుటుంబం అంటే కేవలం మనుషులు కలిసి ఉండడమే కాదురా. ప్రాణం పోయినా సరే మన మనసుల్లోంచి వాళ్ళ జ్ఞాపకాలు చెరిగిపోకుండా ఉండడం. అలా చెరిగిపోకుండా ఉండాలంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కలిసి ఉండాలే తప్ప బంధాలు అనుబంధాలు తెగిపోకూడదు. మనుషుల మధ్య దూరం పెంచుకోకూడదు. ఏమైందమ్మా? ఉన్నట్టుండి నువ్వు సడన్ గా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? భయం వేస్తోందిరా. ఈ మధ్య మన ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మీ నాన్నకి ఏమవుతుందోనని నాకు భయం వేస్తోంది. అమూల్య అలా చేయడం మీ నాన్న ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారా? మీ నాన్న ఆ బాధలోంచే కోలుకోలేకపోతుంటే ఇందాక ఆ వనజ ఇంటికొచ్చి డబ్బుల గురించి చేసిన అవమానానికి మీ నాన్న ఇంకా బాధపడుతున్నారు. డబ్బుడా? అదేంట్రా? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమని నాన్న నీకు చెప్పారు కదా.
మరి నువ్వు ఇంకా డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదా? వాడు ఉద్యోగం గొడవలో పడిపోయి మర్చిపోయాడంటలేరా? రేపు తీసుకెళ్ళిస్తానని చెప్పాడు. గడిపడా ఏంట్రా నువ్వు బుద్ధి లేకుండా ఒకవైపు జరుగుతున్న గొడవలు చూస్తూ కూడా ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండడం ఏంట్రా అర్థం లేకుండా? రేపు బ్యాంక్ నుంచి తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు లేరా? కాసేపు ఆ విషయాన్ని వదిలేయండి. రే, మీరు ముగ్గురు నాకొక మాట ఇవ్వండి. Please like, subscribe friends. Thank you.